హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాంటిలివర్ మరియు క్యాంటిలివర్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం. OHCలో కాంటాక్ట్ మరియు క్యాటనరీ వైర్లని సపోర్ట్ చేయడానికి ఉపయోగించే నిర్మాణాన్ని మనం క్యాంటిలివర్ అంటాం. ఈ క్యాంటిలివర్ అనేది మాస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది. మాస్ట్ వైపు నుంచి చూసుకుంటే క్యాంటిలివర్ పార్ట్స్లో మొదటగా వచ్చేది స్టే అటాచ్మెంట్. దీన్ని మనం టాప్ అటాచ్మెంట్ అని కూడా అంటాం. నెక్స్ట్ ది స్టే ఇన్సులేటర్. దీనికి గల హుక్ వంటి నిర్మాణం వలన దీన్ని మనం హుక్ ఇన్సులేటర్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ స్టే ట్యూబ్. ఈ స్టే ట్యూబ్ అనేది 28.4 mm బార్ 33.7 mm సైజ్ కలిగి ఉంటుంది. ఇందులో 28.4 mm అంటే ఇన్నర్ డయామీటర్, 33.7 mm అనేది అవుటర్ డయామీటర్. నెక్స్ట్ పార్ట్ స్టే స్లీవ్ ఆర్ దీన్ని టీటీ స్లీవ్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ స్టే అడ్జస్టర్. ఈ స్టే అడ్జస్టర్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ అడ్జస్టర్, రెండవది లార్జ్ స్టే అడ్జస్టర్. ఈ స్టే అడ్జస్టర్ని స్టే స్లీవ్ సహాయంతో స్టే ట్యూబ్కి అటాచ్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ బాటమ్ అటాచ్మెంట్. దీన్ని మనం బ్రాకెట్ అటాచ్మెంట్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ బ్రాకెట్ ఇన్సులేటర్. ఈ బ్రాకెట్ ఇన్సులేటర్ని మనం స్నాపెడ్ పిన్ సహాయంతో బాటమ్ అటాచ్మెంట్కి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ బ్రాకెట్ ట్యూబ్. ఈ బ్రాకెట్ ట్యూబ్లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది స్టాండర్డ్ బ్రాకెట్ ట్యూబ్, రెండవది లార్జ్ బ్రాకెట్ ట్యూబ్. లార్జ్ బ్రాకెట్ ట్యూబ్ 40/49 mm సైజ్ కలిగి ఉంటుంది. స్టాండర్డ్ బ్రాకెట్ ట్యూబ్ అనేది 30/38 mm డయా కలిగి ఉంటుంది. బ్రాకెట్ ఇన్సులేటర్ని స్టాండర్డ్ బ్రాకెట్ ట్యూబ్కి సరిపోయే విధంగా తయారు చేశాం. కాబట్టి లార్జ్ బ్రాకెట్ ట్యూబ్ని వాడేటప్పుడు దానికి ఒకవైపున స్టాండర్డ్ బ్రాకెట్ ట్యూబ్ని అటాచ్ చేసి బ్రాకెట్ ఇన్సులేటర్తో అటాచ్ చేస్తాం. క్యాంటిలివర్లో నెక్స్ట్ పార్ట్ క్యాటనరీ సస్పెన్షన్ బ్రాకెట్. దీన్నే మనం బ్రాకెట్ సస్పెన్షన్ క్లాంప్ అని కూడా అంటాం. దీన్ని ఉపయోగించి స్టే ట్యూబ్ని మరియు బ్రాకెట్ ట్యూబ్ని కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్యాటనరీ సస్పెన్షన్ క్లాంప్. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది సింగిల్ క్యాటనరీ సస్పెన్షన్ క్లాంప్, ఇంకోటి డబుల్ క్యాటనరీ సస్పెన్షన్ క్లాంప్. సింగిల్ క్యాటనరీ సస్పెన్షన్ క్లాంప్ను ఉపయోగించి మనం క్యాటనరీ వైర్కి సపోర్ట్ని ఇస్తాం. డబుల్ క్యాటనరీ సస్పెన్షన్ క్లాంప్ను మనం యాంటీ క్రీప్ సెంటర్స్లో వాడుతాం. దీన్ని ఉపయోగించి మనం క్యాటనరీ వైర్ మరియు యాంటీ క్రీప్ వైర్కి సపోర్ట్ని ఇస్తాం. నెక్స్ట్ పార్ట్ రిజిస్ట్రార్ ట్యూబ్. దీన్నే మనం ఆర్టీ ట్యూబ్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ రిజిస్ట్రార్ హుక్. దీన్ని సీ క్లాంప్ అని కూడా అంటాం. నెక్స్ట్ పార్ట్ ఆర్టీ ఐపీస్. ఈ ఆర్టీ ఐపీస్ మరియు సీ క్లాంప్ను ఉపయోగించి ఆర్టీ ట్యూబ్ని మనం బ్రాకెట్ ట్యూబ్తో అటాచ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఆర్టీ డ్రాపర్. ఈ ఆర్టీ డ్రాపర్ని బేస్ చేసుకుని ఆర్టీ ట్యూబ్ హారిజాంటల్గా ఉంటుంది. ఆర్టీ డ్రాపర్ని మనం బీటీ డ్రాపర్ క్లిప్ మరియు ఆర్టీ డ్రాపర్ క్లిప్ల సహాయంతో అటాచ్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ బిఎఫ్బి స్టడీ ఆర్మ్. దీన్ని మనం కాంటాక్ట్ వైర్కి సపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ బిఎఫ్బి స్టడీ ఆర్మ్ని డ్రాప్ బ్రాకెట్ సహాయంతో ఆర్టీ ట్యూబ్కి అటాచ్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్టడీ ఆర్మ్ హుక్. దీన్నే మనం ఎల్పీస్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ స్టడీ ఆర్మ్ స్వివిల్. దీన్ని స్టడీ ఆర్మ్ జేపీస్ అని కూడా అంటాం. నెక్స్ట్ పార్ట్ స్వివిల్ క్లిప్. ఈ స్వివిల్ క్లిప్ మరియు స్టడీ ఆర్మ్ జేపీస్ను ఉపయోగించి మనం కాంటాక్ట్ వైర్కి సపోర్ట్ని ఇస్తాం. నెక్స్ట్ వన్ యాంటీ విండ్ క్లాంప్. విండ్ ప్రెజర్కి స్టడీ ఆర్మ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండటాని కోసం మనం యాంటీ విండ్ క్లాంప్ని వాడతాం. నెక్స్ట్ పార్ట్
ట్యూబ్ క్యాప్స్. ఆర్టీ ట్యూబ్కి వాడేదాన్ని ఆర్టీ ట్యూబ్ క్యాప్ అని, బ్రాకెట్ ట్యూబ్కి వాడేదాన్ని బీటీ ట్యూబ్ క్యాప్ అని అంటాం. ఈ ట్యూబ్ క్యాప్స్ అనేవి ట్యూబ్స్లోకి వాటర్ వెళ్ళి ట్యూబ్స్ రస్ట్ పట్టకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం మల్టిపుల్ క్యాంటిలివర్స్లో వాడే పార్ట్స్ మరియు ట్రామ్వేలో వాడే పార్ట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.